నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమయాత్రి, క్యాబ్, ఆటో తోలుతున్న వాళ్ళందరికీ శుభవార్త. సో బైక్ టాక్సీ వల్ల మనకి బుకింగ్స్ కావచ్చు, రేట్ విషయంలో కావచ్చు, చాలా ఇబ్బంది అనేది కలుగుతూ ఉండే అనమాట. సో ఇప్పుడైతే మనకు ఆ ఇబ్బంది లేదు. కర్ణాటక కోర్టు అయితే మనకు ఆర్డర్ ఇచ్చేసింది బైక్ టాక్సీ తోలడానికి లేదని చెప్పేసి. ర్యాపిడోలో, ఊబర్లో ఒకసారి చెక్ చేద్దామండి, బైక్ చూపిస్తుందా లేదా, ఏమన్నా అందులో మెన్షన్ చేసినారా అనేది. ర్యాపిడోలో ఒకసారి చూద్దామండి. సో ఏదైనా లొకేషన్ అయితే బైక్ ఏమైనా చూపిస్తుందామని. సో బైక్ అయితే ఏం చూపించట్లేదు, ఆటో చూపిస్తుంది, కార్ చూపిస్తుంది. ఇది విషయం అదే, బైక్ ఉంటే కానీ చాలా ఇబ్బంది అయిపోయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఊబర్లో చూద్దామండి. ఊబర్లో ఏదైనా లొకేషన్ ఫినిక్స్ మాల్కి వేస్తున్న లొకేషన్ అయితే గిన. సో బైక్ ట్యాక్సీ ఏమైనా చూపిస్తుందేమని. సో దీంట్లో కూడా బైక్ ట్యాక్సీ చూపించలేదు, కారు ఆటో మాత్రమే చూపిస్తుంది. డేట్ వచ్చేసి 16వ తేదీ 6వ నెల 2025. మనకైతే బైక్ ట్యాక్సీ ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఫ్యూచర్కి ఏమైనా రావచ్చేమో తెలియదు. చూసినారు కదా, మొత్తానికైతే మనకి బైక్ ట్యాక్సీ ప్రాబ్లం అయితే లేదు. ఇంకటి నుంచి బుకింగ్స్ ఏమైనా పెరుగుతాయని చూడాలి. అక్కడైతే ర్యాపిడోలో మెన్షన్ చేశారు. సో ఫ్యూచర్లో గవర్నమెంట్తో మాట్లాడి మళ్ళీ బైక్ ట్యాక్సీ సేవల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి. సో ఆ తర్వాత ఏమి జరుగుతుందో తెలియదు మనకైతే. మనం ఇక్కడ కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.